మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు ఎన్ని మార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న తెలిపారు. సోమవారం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 1,00,000కు పైగానే, ప్రైమరీలో 70 నుంచి 90,000 రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్న డిమాండ్తో ఆగస్టు 6వ తేదీన కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని అన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని నెలల నుండి కోడిగుడ్ల బిల్లులు కానీ, వంట బిల్లులు కానీ, మరి జీతాలు కానీ పెండింగ్ లో ఉన్నాయి. మరి పెండింగ్ బిల్లులు జూన్ 30వ తారీఖు నాడు కలెక్టర్ గారిని, డిఓ గారు కానీ కలిసినప్పుడు వారం రోజులలో మీ బిల్లులు, మీ వేతనాలు మీ అకౌంట్లలో వేస్తామని చెప్పడం జరిగింది. కానీ జూలై 30వ తారీఖు ఇంకా 2 రోజులైతే నెల గడిచిపోతుంది. ఇప్పటిదాకా నయా పైసా కూడా మధ్యాహ్న భోజన కార్మికుల అకౌంట్లోకి రాలేదు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మీ స్పెషల్ గ్రాంట్ బడ్జెట్ ఉంటుంది, మీ జనరల్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి మీ జనరల్ బడ్జెట్ నుంచి మాకు ఒక 4 నెలల బిల్లులు మాకు వచ్చేది పోలాల అమావాస్య. కాబట్టి అడ్జస్ట్మెంట్ కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రోజులలో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన బిల్లులు కానీ, కోడిగుడ్ల బిల్లులు కానీ, వంట బిల్లులు